ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాసెస్ ఏంటి అంటే లైక్ ఫుడ్ స్టెప్ పవర్ జనరేషన్. ఈ ఫుడ్ స్టెప్ పవర్ జనరేషన్ అంటే ఆల్రెడీ మీ దాంట్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు. హ్యూమన్ అంటే మనుషులు ఎక్కువగా తిరిగే ప్లేసెస్‌లో, ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్ లైక్ ట్రాఫిక్ జామ్స్ అయ్యే ప్లేసెస్‌లో, లేకపోతే ఏదైనా సబ్‌వే లాంటి ఏదైనా ప్లేసెస్‌లో హ్యూమన్స్ అంట నడవడం వల్ల జనరేట్ అయ్యే ఒక ఎనర్జీ తోటి దాన్ని మనం కొన్ని లైక్ పరికరాలు లైక్ ర్యాక్ అండ్ పినియన్ లేకపోతే డైనమో, బ్యాటరీస్ ఇవన్నిటిని యూజ్ చేసి వాటిని మనం ఒక ఎనర్జీని స్టోర్ చేసి బ్యాటరీలో ఎనర్జీ స్టోర్ చేసి ఆ ఎనర్జీ త్రూ మనం స్ట్రీట్ ల్యాంప్స్ లైక్ ఎల్ఈడి బల్బ్స్ లేకపోతే ఇప్పుడు సబ్వేలో నడుస్తున్నప్పుడు వాటి యొక్క బల్బ్స్ ఆ టైప్ ఆఫ్ బల్బ్స్కి యూజ్ చేయడం అంటే హ్యూమన్ యొక్క ఎనర్జీని వేస్ట్ చేయకుండా అంటే ఒక భూమి మీద ఒక ప్లేసెస్లో నడుస్తున్నప్పుడు పర్టికులర్ ఒక ప్లేస్లో నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు నీ పాదాల నుంచి జనరేట్ అయ్యే ఒక ఎనర్జీని అది మనం కన్వర్ట్ చేసి ఆ ఎనర్జీ నుంచి మళ్ళీ మనం స్ట్రీట్ ల్యాంప్స్ కింద వాడుకోవడం. ఓకే, సో దట్ ఈ ప్రాసెస్కి మనం ఒక సెటప్ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, దానికి సంబంధించిన డైమెన్షన్స్ అండ్ ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్గా ఒక సెటప్ అనేది లైక్ ఇది మన సెటప్, ఇది మొత్తం ఫైనల్ సెటప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను. ఇవన్నీ ర్యాక్ అండ్ పినియన్ ఈ గేర్స్ అవన్నీ ఉన్నాయి, స్ప్రింగ్స్, ర్యాక్ అండ్ పినియన్స్, రాడ్స్, యా దిస్ ఈజ్ సెటప్. ఓకే, ఇది మన సెటప్. ఇదేమో అండర్ గ్రౌండ్ లాగా అంటే ఒక భూమి లోపల అండర్ గ్రౌండ్లో ఉంటుంది, దీనిపైన నుంచి మనుషులు వెళ్తారు. సో ఇప్పుడు ఈ సెటప్ అంతా అండర్ గ్రౌండ్లో ఉండనప్పుడు ఇది భూమి పైన ఇది పైన ఉన్నప్పుడు అంటే నువ్వు దీని మీద నుంచి ఈ ప్లేట్ మీద నుంచి మనుషులు నడుచుకుంటూ వెళ్తారు. సో ఈ మనుషులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే ఇది ఏదైతే ఉందో వీటి త్రూ మనకి ఈ మోటార్, ఈ ర్యాక్ అండ్ పినియన్స్, ఈ స్ప్రింగ్స్ వీటి త్రూ మనకు ఎనర్జీ జనరేట్ అయ్యి దాన్ని మనం బ్యాటరీలో స్టోర్ చేసుకొని వాటిని బ్యాటరీ నుంచి వచ్చిన ఎనర్జీ త్రూ మనం స్ట్రీట్ ల్యాంప్స్కి వాడుకుంటాం. ఈ స్టెప్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ అంతా రన్ చేయడానికి అసలు అంటే హ్యూమన్ లోడ్ అనేది ఎంతవరకు వెయిట్ చేయగలుగుతుంది మన సెటప్, దానికి సంబంధించిన అనాలిసిస్ చూసుకొని 1800 న్యూటన్స్ ఇది లోడ్ అనేది అంటే ఇది ఒక్క సెటప్ అంటే ఇది ఒక ప్లేట్ 300x300 సంథింగ్ డైమెన్షన్ ఉంది కదా, ఇది ఒకటి వచ్చేసి 180 న్యూటన్స్. అంటే 180 న్యూటన్స్ అంటే మనకి ఇది కేజెస్లో కన్వర్ట్ చేస్తే 180 కేజెస్. అంటే ఈ 30x30 ఈ సెంటీమీటర్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 180 కేజెస్ పర్సన్, లేకపోతే 180 కేజెస్ అంటే 2 మెంబర్స్ వరకు మ్యాక్సిమం బేర్ చేయగలుగుతుంది. అంటే ఒకేసారి ఇద్దరు దీని మీద నిలబడినా సరే ఇది బ్రేక్ అవ్వదు. కానీ ఈ 30x30లో 2 మెంబర్స్ నిలబడడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఇలాంటి మనం మల్టిపుల్ పెట్టుకుంటాం, ఒక ఏరియాలో ఒకటే పెట్టుకోం కదా. సో ఈ ఒక్క ప్లేట్ మీద మ్యాక్సిమం విత్స్టాండ్ 180 కేజెస్ వరకు విత్స్టాండ్ అవుతుంది. ఈ లోడ్ చెక్ చేసుకొని దాన్ని చూసుకొని తర్వాత సేమ్ ప్రాసెస్ వాటికి సంబంధించి గ్రాఫ్ చూపించి సరే ఇది వచ్చేసి గేర్, ఈ స్పర్ గేర్కి వచ్చేసి రిజల్ట్స్ ఇది ఎంత అమౌంట్ ఆఫ్ టార్క్ వరకు విత్స్టాండ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ తట్టుకుంటుంది, ఈ ప్రెషర్ వాల్యూస్, ఈ టార్క్, ఈ ఆర్పిఎం వాల్యూస్ ఇక్కడ చెక్ చేసుకొని ఓకే ఈ ఆర్పిఎం ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్పిఎం ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వరకు తట్టుకుంటుందని చెప్పి చెక్ చేసి ఈ రిజల్ట్స్ చూపించేసి నెక్స్ట్ వచ్చేసి అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో రిజల్ట్ వచ్చేసి ఇది ఒక రాడ్ అంటే వాటి కనెక్ట్ అయిన రాడ్ ఇది ఎంతవరకు లోడ్ విత్స్టాండ్ అవుతుంది ఇది చూపించేసి తర్వాత ఫైనల్గా ఈ స్ప్రింగ్స్ ఎంత లోడ్, ఈ స్ప్రింగ్స్ ఇంత అమౌంట్ ఆఫ్ లోడ్ వర్క్ విత్స్టాండ్ అవుతాయి. వాటికి మళ్ళీ మెటీరియల్స్ ఏమైనా చేంజ్ చేసి ఇంకొంచెం ఏమైనా బెటర్గా వస్తుందా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొన్ని దాంట్లో మీకు చూస్తే కొన్ని స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని స్ట్రెంత్ తక్కువగా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా వాడే మెటీరియల్స్ కొన్ని దానికి యూజ్ అవుతున్నాయి, కొన్ని దానికి యూజ్ అవ్వట్లేదు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, మెటీరియల్స్ కూడా మారుస్తున్నాం. ఓకే, సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా చెక్ చేసుకొని ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే బెటర్గా స్ట్రెంత్ పర్ఫామ్ చేస్తుందో ఈ ఓవరాల్ స్ట్రెంత్ ఏదైతే బెటర్గా ఉందో ఆ స్ట్రెంత్ వైజ్ చూసుకొని ఏది బెటర్గా ఉందని చూసుకొని దానికి కంక్లూజన్ ఇస్తాం. సో ఈ విధంగా ర్యాక్ అండ్ పినియన్స్. సో ఈ ర్యాక్ అండ్ పినియన్ కూడా సేమ్ ఇంతే ప్రాసెస్, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ తట్టుకుంటుంది. ఇది ర్యాక్ అండ్ పినియన్ కాబట్టి ఇది ఫిక్స్డ్ ఉండదు, అందుకే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాం, అంటే ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కలిపి కంపారిటివ్లీ మొత్తం రిజల్ట్స్ అండ్ డిస్కషన్లో చెప్తాం. అంటే ఓవరాల్గా నువ్వు అన్నిటికీ ఏ మెటల్ కలిపి చూస్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, ఇది చూపిస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనకు వచ్చిన ఎనర్జీ ఎంత, స్టోర్ చేసుకున్న ఎనర్జీ ఎంత, బ్యాటరీని బట్టి దాన్ని బట్టి ఒక చిన్న క్యాల్కులేషన్ చేసుకొని ఎంత అమౌంట్ ఆఫ్ వాట్స్ ఉన్న స్ట్రీట్ ల్యాంప్స్కి మనం వాడుకోవచ్చు. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రీట్ ల్యాంప్స్ వాడుకోవచ్చు, లేదంటే ఒక సపోజ్ ఇప్పుడు మీరు ఒక ట్రాఫిక్ ఏరియాలో ఒక 10 స్ట్రీట్ ల్యాంప్స్ ఉన్నాయంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషి అనేవాళ్ళు రోజు ఎంతమంది మీద నుంచి ట్రావెల్ చేయాలి, ఒకవేళ ట్రావెల్ చేస్తే కూడా ఎంత అమౌంట్ ఆఫ్ టైం అనేది వాళ్ళు దీని మీద స్పెండ్ చేయాలి, ఇవంతా ఒక ప్రాసెస్లో ఉంటుంది. వాటన్ని మనం ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో
సో ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ డూ దిస్ ప్రాసెస్. లైక్ ఇప్పుడు ఏంటి అంటే సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని, ఇదే కాన్సెప్ట్ని మీరు ఓన్గా డెవలప్ చేసుకొని, ఓకే, నేను చెప్పిన విధంగా ఒక 10 స్ట్రీట్ ల్యాంప్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇలా మనుషులు రద్దీగా ఉన్న ప్లేసెస్లో ఇలా వెళ్తున్నప్పుడు ఇంతమందికి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాబట్టి ఇంత ఎనర్జీ మనం బ్యాటరీలో స్టోర్ చేసుకొని ఎన్ని స్ట్రీట్ ల్యాంప్స్ అనేవి చేయొచ్చు అనేది ఒక లాగా మనం చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ.